హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మమతా వెంకట్ వ్లాగ్స్. ఈరోజైతే మనం ప్రెషర్ కుక్కర్‌లో చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి కొద్దిగా సోంపు, కొద్దిగా చెక్క, 2 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 10 మిరియాలు, 4 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు ఉల్లిపాయల ముక్కలు వేసి లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. దాంతో పాటు కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి లో ఫ్లేమ్‌లోనే బాగా టమాటాలు మగ్గినంత వరకు వేపుకోవాలి. ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాసెడు నీళ్లు పోసి కుక్కర్ మూతను పెట్టుకొని 2 విజిల్ వచ్చినంత వరకు ఉడకనివ్వాలి. ఇలా 2 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా మనకు టమాటాలు బాగా మగ్గి మసాలా పట్టి బాగా ఉంటుంది. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ వరకు మసాలా పట్టినంత వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మళ్ళా ఒక గ్లాసెడు నీళ్లు పోసుకోవాలి. మళ్ళా ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టి విజిల్ పెట్టాలి. రెండు విజిల్ వచ్చినంత వరకు కూరని ఉడకనివ్వాలి. ఆలోపు మనకు చికెన్ కూర అనేది చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ విధంగా చికెన్ కర్రీ గ్రేవీలాగా తయారవుతుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రెషర్ కుక్కర్‌లో చేసిన చికెన్ కర్రీ రెడీ. ఇది రైస్‌లోకి చాలా సూపర్‌గా ఉంటుంది. రోటీలోకి కూడా బాగుంటుంది.